ఫస్ట్ అందరికీ వందనాలండి. గూగుల్ మీట్ ద్వారా ప్రాతకాల మన్నా కార్యక్రమానికి చేరివచ్చిన ప్రతి ఒక్కరికి మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. దేవుడు మనకి ఇంకొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకు దేవాది దేవుడికి వందనాలు. కీర్తనలు 90:14 ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించెదము. ముందుగా ప్రారంభ ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ఆరంభించుకుందామండి. ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా సిస్ ఎస్తేర్ హైదరాబాద్ నుంచి కోరుచున్నానండి. ప్రైజ్ లార్డ్ అక్క. అందరికి ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త నీకే వందనాలు తండ్రి. రాత్రంతా మంచి నిద్ర దయచేసి తండ్రి, ఈ ఉదయకాలం తండ్రి మంచి మెలకు దయచేసినందుకు స్తోత్రమయ్యా. నిన్నటి దినమంతా మమ్మల్ని కాచి కాపాడే తండ్రి, ఇంకొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకే వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ప్రాతకాలం అన్నాకు తండ్రి ఇంకా ఎంతో మంది రాలేకపోతున్నారు తండ్రి, వాళ్ళకు మెలకును దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఇంకా ముందున్న సమయాన్ని మీరే దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. పాటలు పాడుతుండగా నీ కృప ఉంచండి తండ్రి. వాక్యం బోధిస్తుండగా తండ్రి ఆ వాక్యాన్ని మా మనసులో ఉంచుకునేటట్లు నీ కృప చూపించమని ఈ చిన్ని ప్రార్థన మీ పాదాల చెంత సమర్పించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థించినందుకు మీకు వందనాలు. దేవుడు మీకు, మీ కుటుంబానికి తోడై ఉండును గాక. కుటుంబంతో కలిసి పాట పాడి దేవుడి నామాన్ని మహిమపరచవలసిందిగా సిస్టర్ బ్లెస్సీ గారిని కోరుచున్నాను. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అందరికి. ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి, దేవా నీదు క్రియలు అద్భుతములైయున్నవి. ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి, దేవా నీదు క్రియలు అద్భుతములైయున్నవి. నే పాడెదన్, నే చాటెదన్ నీదు నామము ఈ భువిలో, సన్నుతించెదను నా యేసయ్యా. నా జీవితము నీకేనయ్యా, సన్నుతించెదను నా యేసయ్యా. నా జీవితము నీకేనయ్యా. ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి, దేవా నీదు క్రియలు అద్భుతములైయున్నవి. భరింపరాని దుఃఖములు ఇహమందు నన్ను చుట్టినా, నా పాపము నిమిత్తమై నీదు ప్రాణము పెట్టితివి. నా వేదనంతటిని నాట్యముగా మార్చితివి. నీదు సాక్షిగా ఇలలో జీవింతును, సన్నుతించెదను నా యేసయ్యా. నా జీవితము నీకేనయ్యా. ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి, దేవా నీదు క్రియలు అద్భుతములైయున్నవి. ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి, దేవా నీదు క్రియలు అద్భుతములైయున్నవి. నే పాడెదన్, నే చాటెదన్ నీదు నామము ఈ భువిలో, సన్నుతించెదను
నా యేసయ్యా నా జీవితము నీదేనయ్యా సన్నుతించెదను నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా. హల్లెలూయా. ఎంతో చక్కటి స్వరంతో పాట పాడి దేవుని నామాన్ని గర్పరిచినందుకు మిమ్మును మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. శ్రేష్టమైన సమయంలోకి వచ్చిన్నామండి. వాక్యోపదేశం చేయవలసిందిగా ఈ సమయాన్ని ఫౌండర్, పాస్టర్, మౌంట్ సినై చర్చ్ విజయ్ కుమార్ గారిని కోరుచున్నాను. ప్రియ పరిశుద్ధులారా, పునరుత్థానుడైన యేసుక్రీస్తు వారి యొక్క పవిత్రమైన నామములో మీ అందరికీ ప్రాతకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క పునరుత్థాన దినం అనగా ఈ ఆదివారము 2024 సంవత్సరానికి చివరి ఆదివారం. ఇక 2 రోజులు అయిపోతే 2024 సంవత్సరం ముగించబడుతుంది. 25వ సంవత్సరం వరకు మనం వెళ్తాము. ఈ దినమున మనమందరము కూడా మరి ప్రత్యేక ఒక అంశం కూడా తీసుకున్నాము. అంశం ఏంటంటే స్వార్థపరుడు, మానవుడు స్వార్థపరుడు అని అంశాన్ని తీసుకొని ఈ దినము మౌంట్ సినై చర్చ్లో మరి ఆ టాపిక్ మీద మనం మాట్లాడబోతురుగా మరి మీ గ్రూప్లో పంపించిన దాన్ని క్రైస్తవ గ్రూప్లో మీకు తెలిసిన వాళ్ళందరికీ పంపించండి, ఫ్రెండ్స్కి స్నేహితులకు పంపించండి. ఇక వాక్యం అనేది చూసినట్టయితే ఈ దినము కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఈరోజు ఈ యొక్క ప్రాతకాల మనలో మరి మన అంశము, ప్రత్యేకమైన అంశం ఏదంటే టు క్యాన్సిల్ ద లీగల్ డిమాండ్స్ అగెన్స్ట్ us. అంటే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉన్న చట్టమును ఆయన క్యాన్సిల్ చేయడానికి మనందరి కొరకు వచ్చాడనేదని అంశాన్ని ధ్యానం చేస్తున్నాము. ఎందుకంటే మనం ధర్మశాస్త్ర ద్వారా జీవించడానికి మనకి ధర్మశాస్త్రము లేదు. అంటే మనకి దేవుడు అనే వాళ్ళ లేరు మనకి. ఒకటి. రెండవది సున్నతి అనేది లేదు. కాబట్టి మనము ధర్మశాస్త్రానికి ఇటు పక్కన చట్టానికి మరి దీనికి కూడా లోబడే వాళ్ళము కాదు. కాబట్టి దీని కొరకు క్రీస్తు ప్రభువారు మరి ధర్మశాస్త్రమును వ్యతిరేకంగా జీవించే మన జీవితాలని ఆ పాపం నుంచి, ఆ రోత జీవితం నుంచి సరిచేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడనేది ప్రత్యేకంగా అన్యుల కొరకు అనే దాని గురించి మనం ధ్యానం చేస్తున్నాము. 13వ వచనం చదువుతున్నాను. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఇండుట వలన మీరు మృతులై ఉండగా, 1 జన్మ పాపములతోటి, 2 కర్మ పాపములతోటి, 3 సున్నతి లేనటువంటి జనాంగము. అనగా అబ్రహాము ద్వారా సంతానమైన వారందరికీ కూడా సున్నతి అనేది ధర్మశాస్త్రం ఇవ్వబడ్డది. ఆ ధర్మశాస్త్రము ద్వారా వారు సున్నతి పొందడం అనేది తప్పనిసరి. అయితే మనము సున్నతి లేనటువంటి వారము, అదే రకంగా అపరాధముతో జీవించే వారము. ఆ రకంగా జీవించే మనము మృతులమై ఉండగా, అనగా భౌతికంగా జీవించవచ్చు కానీ ఆధ్యాత్మికత అనేది ఏమాత్రము కూడా లేకుండా, కొంచెము కూడా లేకుండా జీవిస్తున్న పనికిరాని జీవితం. ఆ జీవితము జీవిస్తున్న మన కొరకు మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞ వల్ల మన మీద రుణముగా మనకు విరోధముగా నుండిన పత్రమును మనందరము కూడా ఇటు దేవునికి, ధర్మశాస్త్రానికి, చట్టానికి లోబడకుండా జీవించే మన జీవితాలని ఆయన వ్రాత రూపకమైన ఆజ్ఞలు అనగా ధర్మశాస్త్రమున ఆజ్ఞల వలన
మన మీద రుణముగా మనకు విరోధముగా ఉన్న పత్రమును మనకి ఏదైతే వ్యతిరేకంగా రుణంగా ఉన్నామో ఆ యొక్క పాపములు అనే పత్రం అంటే మనము చేసినటువంటి పాపములు ఆ లిఖించబడినటువంటి మన పాపములన్నీ కూడా విరోధముగా ఉన్న పత్రము మేకులతో సిలువ కొట్టి మనము చేసిన జన్మ కర్మ పాపములు ధర్మశాస్త్రము లేకుండా దేవుడు లేకుండా సురత లేకుండా జీవించే మన జీవితాలను అన్నిటిని కూడా ఆయన ప్రభావితము చేయాలని మనందరూ కూడా ఆ సిలువ చెంతకు తీసుకుని రావాలని ఆ సిలువ రక్తంలో మనం ప్రోక్షించి మనం నీతిమంతులుగా నిర్దోషులుగా పవిత్రులుగా జీవింపచేయాలని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు అన్యులుగా జీవిస్తున్న మనం అనగా అబ్రాహాము సంతానము కానటువంటి వారము ధర్మశాస్త్రము లేనటువంటి వారము దేవుడు లేనటువంటి వారము జన్మ కర్మ పాపములతో జీవిస్తూ మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. అయితే అలాంటి పాపాలన్నీ కూడా కొట్టివేయాలంటే ఆ సిలువలో తప్పిస్తే మరొక మార్గము లేదు. అనగా మన మీద రాయబడిన ఆ రుణం అనే ఆ పత్రము ఏదైతే ఉందో ఆ పత్రములో రాసిన రుణమును ఆ పత్రము తీసుకుని వెళ్ళి ఆయన ఏం చేసేట సిలువకు మేకులతో కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి దాని మీద ఉన్నటువంటి చేరాత అనగా చేత్తో రాసినటువంటి అపరాధములు రుణములు అదే రకంగా సున్నతి ఇవన్నీ ఉన్నటన్నిటి కూడా కొట్టివేశారు. ఇక ఇప్పుడు మనకి సున్నతి కూడా అవసరత లేదు. సున్నతి అనేది అదొక సాంప్రదాయబద్ధంగా ఇవ్వబడినటువంటిది అబ్రహాము ద్వారా. అది ధర్మశాస్త్రానికి లోబడే ఒక ఆజ్ఞ లాంటిది. ఆ ధర్మశాస్త్రము ఆజ్ఞకు లోబడినటువంటి వారు చేసే ఆ ప్రక్రియలో మనకు లేకుండా సున్నతి ఉన్నను లేకపోయినను మరి ఇంతకాలము అపరాధములతో పాపములతో జీవించిన మన జీవితమును అనగా దేవుడు లేని మనల్ని దేవునితో సాన్నిధ్యము చేయడానికి దేవునితో మరి సయోధ్య చేయడానికి సంధ్య చేయడానికి ఆయన మన మీద ఉన్నటువంటి ఆ పత్రమును పాపం అనే పత్రము ఏదైతే ఉందో ఆ పత్రమును సిలువకు వేసి మేకులతో కొట్టాడు. అనగా క్రీస్తు ప్రభువారి యొక్క ఆ యొక్క సిలువ మీద కొట్టబడినటువంటి దానిలో అనగా సిలువ రక్తము చేతమని సంధి చేశాడు. సిలువ రక్తముతో సంధి చేశాడు. ఈ సంధి గనుక చేయకపోయినట్టయితే మనకి తనైన దేవునికి మధ్య వారధిగా ఎవరు ఉండేవారు కాదు. అయితే ఆ రక్తమును అనగా పవిత్రమైన రక్తమును తీసుకొని ఆయన ప్రధాన యాజకుడుగా తనైన దేవుని యొద్దకు వెళ్ళి మన పాపములన్నిటి కూడా కడిగి వేశాడు. ఇది ఆయన చేసిన గొప్ప ప్రక్రియ. కొట్టివేసి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసను. చనిపోయిన మనల్ని జీవింపజేయాలంటే ఇంత ప్రక్రియ అవసరం. మన మీద ఉన్న నేరారోపణలన్నిటి కూడా తీసివేయాల్సి వస్తుంది. అనగా ధర్మశాస్త్రము లోబడిన జనము, దేవుడు లేని జనము, సున్నతి లేని వారము, జన్మ కర్మ పాపంలో కలిగిన మన జీవితముని మరి సంధి చేయాలంటే ఆయన ఏం చేశాడంటే మన పాపములన్నీ కూడా ఆ కల్వరి సిలువలో మోసాడు. అయితే అపరాధములను కూడా క్షమించడానికి ఆయనకి హక్కు కలిగి ఉన్నాడు. ఆయన ప్రధాన యాజకుడు, ఆయన దేవుడు. ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసను అంటే మృత్యులమైన మనల్ని, చనిపోయిన మనల్ని, ఆత్మీయంగా ఏమాత్రము కూడా లేని మనల్ని ఆయన మన జీవింపచేసను. ఆయన ప్రధానులను అధికారులు నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాటముగా వేడుక కనపరచను. ఆయన ఏం చేశాడు? మనందరినీ ఆ రకంగా జీవింపజేసిన ఆయన ప్రధానులను అధికారులను నిరాధాయులుగా చేసి ఆయుధాలు లేకుండా చేసి సిలువనే దానితో ఆ ఆయుధముతో ఆ తగ్గింపుతో ఆ రక్తముతో సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాటంగా వేడుక చేస్తుంది. ఈనాడు పండగ మనకిది. క్రీస్తు పుట్టుక అనేది మనకు ఒక పండగ. క్రీస్తు మరణం అనేది మనకు ఒక పండగ. ఆయన పునరుత్థానం అనేది ఒక పండగ. విజయోత్సవం చేశాడు మనందరికీ. ఇదిగో మనం రక్షించాలంటే ఇంత ప్రక్రియ, ఇంత పని, ఇంత భారము దేవుని మీద మోపబడ్డది. దానికి కొంచెం మనం ముందుగా మనం పోయి చూసినట్టయితే
ఇంక కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా గమనిస్తాము. చూడండి 10వ వచనం చూడండి. మరియు ఆయనందు మీరును సంపూర్ణులైనారు. ఇప్పుడు మనం సంపూర్ణమై ఉన్నామండి. ఇంతకుముందు అసంపూర్ణులుగా జీవించే మన జీవితమును సంపూర్ణత కలిగించాడు. ఆయన సమస్త ప్రధానులను అధికారులకు శిరస్సయ్యున్నాడు. ఇందాక ఏమన్నాడు? ప్రధానులు అధికారులు ముందు మరి నిరాధారులుగా చేసి ఆ శిలువ జయోత్సవంలో మనం నిలబెట్టాడు. ఇప్పుడే అంటున్నాడు, ఆ ప్రధానులకును ఆ అధికారులకు ఆయనే శిరస్సు. ఈ ప్రపంచానికి సర్వమానవాళికి కూడా ఆయనే శిరస్సు. ఆయన లేకుండా ఎవరము కూడా ఏమి చేయడానికి వీల్లేదు. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి, మనము కూడా క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడా స్వభావం విసర్జించి ఆయనందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. చేతులతో చేయబడే సున్నతి వేరు, చేతులు లేకుండా చేయబడిన సున్నతి. మన సున్నతి హృదయానికి సున్నతి కావాలి. మనకి వారికి సున్నతి శరీరీతిగా వారికి ఉంటే, మనకి సున్నతి దేనికి కావాలంటే మన హృదయానికి కావాలి. మన హృదయ ఆలోచనలకు సున్నతి కావాలి. సున్నతి అంటే దాని యొక్క భావం ఏంటంటే పనికిరాని దాన్ని తీసివేయడం. ఆ సున్నతిలో కూడా ఆ శరీరము పనికిరానటువంటిది కాబట్టి పనికిరాని దాన్ని తీసివేయడమే సున్నతికి సాదృశ్యము. ఇప్పుడు మనము కొన్నింటి పనికిరాని పాపమును తీసివేయడమే సున్నతి, మన హృదయానికి సున్నతి. ఆయన ఆజ్ఞానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి సమస్తమైన కల్మషమును తీసివేయడమే సున్నతి. అందుకని ఇక్కడ ఈ మాటని మరలా జ్ఞాపకం చేస్తున్నారు. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడా స్వభావం విసర్జించి ఆరెందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. మీరు బాప్తిస్మముందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయన మృతుల నుండి లేపిన దేవుని ప్రభావంతో విశ్వసించడం ద్వారాను ఆయనతో కూడా లేచిరి. ఇప్పుడు మనం ఏం చేశాము? ఆయన పునరుత్థానుడు కావడం వలన దాని సాదృశ్యంగా ఈ భూమి మీద మనమందరము కూడా నీటి బాప్తిస్మము ద్వారా, అనగా మనమందరము కూడా మన జీవితంలో చేసినటువంటి పాపాలకన్నిటి కూడా ముగింపు చరమగీతం పలకడము కొరకు ఆయనే మనకు ఆజ్ఞాపించినటువంటి నీటి బాప్తిస్మము ద్వారా, అనగా పాత జీవితమును, ఆ ధర్మశాస్త్రముకు లోబడకుండా ఉన్నటువంటి జీవితమును, మనకి విధి విధానాలు లేనటువంటి జీవితమును, సున్నతి లేని జీవితమును అంతా కూడా దీనిలో నీళ్ళల్లో మనం సమాధి చేసి తిరిగి లేచాము. అనగా మరలా కొత్త జీవితమును ప్రారంభించాము. కాబట్టి దేవుడి మాటలు మనకి జ్ఞాపకం చేసి 16వ వచనం చూసినట్టయితే, కాబట్టి అన్నపానముల విషయంలోనైనను పండగ అమావాస్య విశ్రాంతి దినం అన్నవాటి విషయంలోనైనా మీరు తీర్పు తీర్చనెవరికి అవకాశం అని చెప్పడి. కాబట్టి మనము అన్నపానాలు తినే విషయంలో కానీ, పండగలు అనగా అమావాస్య విశ్రాంతి దినం అనువాటి విషయంలోనైనాను మనము ఏం చేయకూడదని చెప్పండి? తీర్పు తీర్చని ఎవరికి అవకాశం ఇవ్వకూడదట. మనమందరము కూడా తీర్పు తీర్చే అవకాశం ఎవరికి ఇవ్వకుండా, ఇంతకుముందు కూడా మనం చదివాము, వారాలని, దినాలని, మరి వేడుకలని, సంవత్సరాలని మనం వాటిని ఆలోచించకూడదని. ఇదిగో ఇప్పుడు కూడా మనకి అవకాశం ఇస్తున్నాడు. మీరు తీర్పు తీర్చిన ఎవరికి అవకాశం ఇవ్వకుండా మీరు జీవించాలని. దీనికి ఎందుకు మనకి ధర్మశాస్త్రం లోను కాని మనల్ని ఎలా తీర్చాడని ఒక మాట కనుక మనం గమనించినట్టయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాము. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం. ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు. ఆ ధర్మశాస్త్రం ఎవరికి కూడా సంపూర్ణ సిద్ధి చేయలేదు. ఎందుకంటే ఆజ్ఞను అతిక్రమిస్తూనే ఉన్నారు. ఆజ్ఞాతిక్రమమే పాపము కాబట్టి, ఆజ్ఞాతిక్రమమే పాపము కాబట్టి, ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు కాబట్టి, వీరందరికీ ఆయన ఏమి చేశాడంటే ఆ ధర్మశాస్త్రము సంపూర్ణ సిద్ధి చేయలేదు. అంటే పరిపూర్ణతలను తీసుకురాలేకపోయింది. ఏ మానవుడికి కూడా పరిపూర్ణతలో తీసుకుని రాలేదు. అయితే పరిపూర్ణతలోని తీసుకురానటువంటి
ఆ యొక్క ధర్మశాస్త్రము గనుక ముందు ఇయ్యబడిన ఆజ్ఞ బలహీనమైనందున, ముందు ఏదైతే ఆజ్ఞ ఉందో ఆ ఆజ్ఞ బలహీనమైపోయింది. ధర్మశాస్త్రమును ఎవరు కూడా నెరవేర్చలేకపోతున్నారు. ధర్మశాస్త్రం యొక్క పాపములను కింద అందరూ కూడా బానిసలుగా ధర్మశాస్త్రము నెరవేర్చకుండా మరణిస్తున్నారు. కాబట్టి ఇదిగో సంపూర్ణ సిద్ధి చేయలేనటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రమును ఆయన నిర్వర్తించుకుంటూ ఆ ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞ ప్రకారంగా సర్వమానవాళి కొరకు పవిత్రమైన రక్తమును తీసుకుని ఒక ప్రధాన యాజకుడుగా ఆయన పరలోకము చేరాడు. దేవుని దగ్గర తీసుకుని వెళ్ళాడు. వెళ్ళి సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు కనుక ముందు ఇయ్యబడిన ఆజ్ఞ బలహీనమైనందున, నిష్ప్రయోజనమైనందున అది నివారణ చేయబడినది. అది బలహీనమైనటువంటిది, నిష్ప్రయోజనమైనటువంటిది. ఈ రెండు కలిగి ఉన్నది కాబట్టి అది నివారణ చేయబడి దాన్ని తీసివేశాడు. అంటే ముందున్న ధర్మశాస్త్రము దానిలో కొంత వెలితిగా ఉంది కాబట్టి ఆ వెలితిగా ఏది అంటే ఎవరు కూడా నిర్వర్తించలేకపోతున్నారు, దాన్ని పరిపూర్ణ చేయలేకపోతున్నారు. కాబట్టి దాన్ని పరిపూర్ణ చేయడానికి ఎవరు కూడా ఈ భూముల మీద ఎవరు లేరు. కాబట్టి ఆయనే వచ్చి ఆ ధర్మశాస్త్రమును, మరి బలహీనమైన ధర్మశాస్త్రమును ఆయన నిర్వర్తించి ఆయన పరిపూర్ణత చేశాడు. ధర్మశాస్త్రము ఆయన కొట్టివేశాడు. అయితే అది నివారణ చేయబడినది. అంతకంటే శ్రేష్టమైన, ఎలాంటి చెప్పండి, అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టి అంతకంటే శ్రేష్టమైనది. అంటే ధర్మశాస్త్రము కంటే కూడా కృప, కనికరము, దయ అనే ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన ఏం చేశారంటే శ్రేష్టమైన దాన్ని ప్రవేశపెట్టాడు. పాతగా ఉన్న ధర్మశాస్త్రము దానిలో బలహీనతలు ఉన్నాయి. ఏ మానవుడికి సంపూర్ణ సిద్ధి కలగచేయలేకపోతుంది. ప్రతి మానవుడు ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు, పాపం వచ్చేస్తున్నాడు, దానితో ఇబ్బంది అవుతుంది. కాబట్టి అది కాకుండా ధర్మశాస్త్రం ఆయన నిర్వర్తించి మనందరికీ కృపాయుగంలో ప్రవేశపెట్టాడు. అనగా ఇప్పుడు ప్రతిసారి సంవత్సరం ఒక పర్యాయం కాదు, కానీ ఎప్పటి పాపము అప్పుడే తుడిచి వేసుకోవడానికి క్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ఏదైతే ఉందో అది నిన్ను నన్ను శుద్ధినిగా చేయడానికి ఆ ధర్మశాస్త్రమును బలహీనతను చేసి తీసివేసి ఆయన శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టాడు. కొత్తది తీసుకుని వచ్చాడు. అదేదయా క్రీస్తులో విశ్వాసం ఉంచడమే రక్షణక మార్గము. ఆ సిలువలో దొంగ చేసింది ఏమీ లేదు. నువ్వు దేవుడివయ్యా, దేవుని కుమారుడువయ్యా అని అన్నాడు. అంతే విశ్వాసం, ఫెయిత్ ఇట్ సెల్ఫ్. అదే అతన్ని పరలోకానికి, పరదేశకు తీసుకుని వెళ్ళేది. ఈనాడు మనందరికీ కూడా ధర్మశాస్త్రం యొక్క విధి విధానాల కంటే కూడా క్రీస్తుని విశ్వసించడం ద్వారా మనమందరం కూడా మనం పరలోకము చేరడానికి మనకి భాగ్యము కలుగుతుంది. ఎవరైనా ఎందరైనా ఆయనను అంగీకరించిన ప్రతి వారిని కూడా ఆయన పరిశుద్ధపరచడానికి, ఆయన ప్రతి వారిని కూడా ఆయనతో నిత్య జీవులో ప్రవేశింపజేయడానికి సమస్త అధికారము కలిగిన వాడై ధర్మశాస్త్రం అనగా బలహీనమైన ధర్మశాస్త్రమును ఆయన నిర్వర్తించి దాన్ని పరిపూర్ణము చేసి ఇదిగో బలమైన అంతకంటే గొప్పదైన మరి క్రొత్త నిబంధన అనగా ఇప్పుడేంటి, ఆయన రక్తమును అనగా ఆయన శరీరమును అనగా మరి రొట్టె రాక్షారసముల ద్వారా మనమందరము కూడా సీదా అనగా డైరెక్ట్ గా పరలోకంలో ప్రవేశించడానికి భాగ్యము కల్పించాడు. అందుకే ఈ 18వ వచనం మాట్లాడుతున్నాడు, అది నివారణ చేయబడినది, నివారించబడి అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడను. దీని ద్వారా దేని ద్వారా చేరబడుతున్నాము? ధర్మశాస్త్రం వల్ల కాదు, ధర్మశాస్త్రం వల్ల కాదు, కానీ దేవుని యొక్క కృపా బాహుల్యము చేత ఆ అన్య జనాంగమైన మనము, దేవుడు లేని వారము, ధర్మశాస్త్రము లేని వారము, సున్నతి లేని వారము, ఈ జనాంగమందరినీ కూడా
లోకమున్న వీరందరిని కూడా ఇదిగో ఆయన శిలువ రక్తము చేత మనందరూ కూడా మరి ఆ దేవుని యొద్దకు చేర్చుతున్నాడట, తండ్రైన దేవుని యొద్దకు. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాం. మనం చేరే విధానం ఏదంటే క్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ద్వారా, క్రీస్తు ప్రభువారి యొక్క శరీరము ద్వారా, ఆయన దేవుడని, దేవుని కుమారుడని విశ్వసించడం ద్వారా మనము పరలోకము చేరడానికి మార్గాన్ని సుముఖము చేసిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇక మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు. ప్రమాణం లేకుండా ఆయన అయినవాడు కాదు. కనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు ఊట కాపీ ఆయను. వారైతే ప్రమాణము లేకుండా యాజకుల కుదురు, కానీ ఈయన నీవు నిరంతరము యాజకుడు అయినావని ప్రభు ప్రమాణము చేశాను. ఆయన పశ్చాత్తాపడని ఈయనతో చెప్పిన వాని వలన ప్రమాణపూర్వకంగా యాజకుడు ఆయన. ఈయన యాజకత్వము, వారి యొక్క యాజకత్వానికి, ఈ యొక్క క్రీస్తు ప్రభు వారి యొక్క యాజకత్వానికి మార్పును మనం ఇక్కడ చదువుతున్నాం. ఆయన ఎలాంటి వాడో 24వ వచనం చదువుతున్న దయతో చూడండి. 23వ వచనం, మరియు ఆ యాజకులు మరణం పొందుల చేత ఎల్లప్పుడూ ఉండక సాధ్యము కాను అనేకులైరి గాని. అప్పుడు సిలువ రక్తము తీసుకుని వెళ్ళడానికి సంవత్సరానికి ఒక పర్యాయము ఆ రకంగా వెళుతూ ఉంటే అనేక మంది చనిపోతున్నారు వారి యొక్క వయస్సు వచ్చిన తర్వాత. ఇప్పుడు మట్టికి ఏమైంది చూడండి. 24వ వచనం మనం చూసినట్టయితే, ఈయన నిరంతరము ఉన్నవాడు, ఎల్లప్పుడూ ఉన్నవాడు ఈయన గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయన. మార్పు లేదిగా. పాతకాలంలో యాజకులు సంవత్సరంకు ఒకసారి పర్యాయం వారికి వంతుల ప్రకారంగా చేసేవారు. వారందరూ కూడా మరణించేవారు. ఇదిగో క్రీస్తు ప్రభువారు ఒకేసారి తన పరిశుద్ధమైన రక్తమును తీసుకుని వెళ్ళి నిరంతరము ఈయన మార్పు లేని యాజకత్వము క్రీస్తు ప్రభువారు యాజకత్వం అయ్యాడు. ఇప్పుడు ఇక ధర్మశాస్త్రము కాదు, కానీ క్రీస్తుని విశ్వసించడం ద్వారా ఇదిగో నీవు నేను అందరూ కూడా ఆయనకి కుమారులుగాను కుమార్తెలుగాను ఆయనకి మనమందరూ కూడా కొనబడ్డాము. ఎవరి ద్వారా? క్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా మనం కొనబడిన వాడము, కడగబడిన వాళ్ళము. కాబట్టి ఇక్కడ అంటున్నాడు చూడండి, ఈయన తన ద్వారా దేవుని ఎదుకొచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. ఆనాడు యాజకుడు రక్తమును తీసుకొని విజ్ఞాపన చేసి వచ్చేవాడు. ఈనాడు ఈ యేసు క్రీస్తు ప్రభువారు ఈయన ద్వారా దేవునితో వచ్చు వారి పక్షమునగా క్రీస్తు ప్రభువారు తెలుసుకోవడం వలన పరలోకము చేయాలని ఆశ కలిగిన వారి కొరకు విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించిన మనందరి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన విజ్ఞాపన గనక లేకపోతే మనమందరం కూడా నిస్సాయులము. మనమందరం కూడా మనకి నిత్య జీవం ప్రాప్తించబడడం అనేది చాలా కష్టమైన విషయం. అయితే ఆయన మనందరి తరపున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవిస్తున్నాడు. ఇక ఆయనకి మరణము లేదు. ఎందుకంటే ఆది సంభూతుడు, ఆల్ఫయు ఓమేగయు, భూమి పుట్టక ముందు నుంచి ఉన్నవాడు, ఆ తర్వాత కూడా యుగములు జీవించేవాడు. ఇగో ఈయన నీ కొరకు నా కొరకు ఒకేసారి యాజకత్వము చేసి నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తూ నిరంతరము జీవిస్తున్నవాడు. వారిని సంపూర్ణంగా రక్షించడానికి శక్తిమంతుడైనాడు. సంపూర్ణంగా రక్షించడానికి యాజ్ ఎ పవర్, ఆయనకి శక్తి వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనమందరం కూడా శక్తివంతులమై ఉన్నాము. ఇంకొక 26వ వచనం కూడా మనం చూసినట్టయితే ఈయన ఎలాంటి వాడో ఇక్కడ చూస్తున్నాము. క్రీస్తు ప్రభువారి గురించి మాట్లాడుతున్నాడు. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కలంకుడును, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. ఆయన లోకములో జీవించాడు, నరుడుగా జీవించాడు, శరీరము కలిగి జీవించాడు, కోరికలు అన్ని కలిగి జీవించాడు, స్పర్శ కలిగి జీవించాడు. అయినను కూడా ఆయన ఏంటంటే చెప్పండి, ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశమండలంలో కంటే మిక్కిలి ఎచ్చైనవాడట. ఈయన ఏ పాపము చేయలేదటండి. పవిత్రుడు మొదటి మాట, రెండవది నిర్దోషి, మూడవది నిష్కలంకుడు, పాపులు చేరక ఉన్న ప్రత్యేకంగా ఉన్నవాడు 4వ మాట. ఆకాశమండలం కంటే మిక్కిలి ఎచ్చైన వాడైన ఇట్టి ప్రధాన యాజకుడు, మనకి సరిపోయినవాడు. ఈయన ప్రధాన యాజకుడు, ఆకాశ మండలము కంటే ఎత్తైన వాడు, పవిత్రమైన వాడు, ఏ పాపము చేయనివాడు, నిష్కలంకుడు. ఈయన పాపుల్లో చేరకుండా జీవించాడు, పరిశుద్ధంగా జీవించాడు. తన జీవితమును చాలా జాగ్రత్తగా కనిపెట్టుకున్నాడు. మాట ద్వారా గాని,
చూపు ద్వారా గాని, ఆలోచన ద్వారా గాని ఏమాత్రము పాపము తనలోనికి ప్రవేశించకుండా తను పరిశుద్ధుడుగా ఈ లోకములో జీవించాడు. ఇగో ఇలాంటి పవిత్రమైన ఈయన మనందరికీ సరిపోయినవాడు. ఈయన మనకి ప్రధాన యాజకుడు అంటున్నాడు. ఈయన మనకి ప్రధాన యాజకుడు. ఇప్పుడు ఏమైపోయాడు చూడండి, ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించను కానీ ధర్మశాస్త్రము తర్వాత వచ్చిన ప్రమాణపూర్వక వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించిన గనుక ఈయన ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు తర్వాత ప్రజల పాపము కొరకును దినదినము బలు అర్పించవలసిన అవసరము గలవాడు కాడు. తను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించారు. దినదినం ఇక బలు అర్పించిన అవసరం లేదు, జంతు బలి అవసరం లేదు, పక్షి బలి అవసరం లేదు. సర్వమానవాళి కొరకు ఆయన ఒకే పర్యాయం ఆయన రక్తము చెందించాడు. ఆయనే సరిపోయిన ప్రధాన యాజకుడు. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక జీవించిన వాడు, మనందరి కొరకు విజ్ఞాపన చేసేవాడు, నిరంతరము జీవించేవాడు, ఆకాశము కంటే ఉన్నతమైన వాడు, యుగ యుగములు జీవించిన వాడు, జీవిస్తున్నవాడు, తండ్రి యుద్ధ మన కొరకు విజ్ఞాపన చేసే దేవుడు. ఈ దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన బలి పశువుగా ఈ లోకానికి వచ్చిన క్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశము లోకములు అన్యులుగా జీవించే మనల్ని క్రీస్తు రక్తము ద్వారా సంధి చేసి తండ్రితో మనకి బంధాన్ని ఏర్పాటు చేసిన ఈ పరమ పవిత్రుడు ఆయన రావడానికి గల కారణము ఇది. మన పాపములు అనగా జన్మ కర్మ పాపములు, ధర్మశాస్త్రము లోబడిన మనుషులము, సున్నతి లేనటువంటి వ్యక్తులైన మనల్ని ఆ తండ్రితో సంధి చేయడానికి క్రీస్తు ప్రభువారు వచ్చి ఇగో అన్ని జనాంగమైన మనల్ని ఆయన కుమారులుగాను కుమార్తెలుగా స్వీకరించడానికి కృప చూపించాడు. ఆయన లేకపోతే, ఆయన రాకపోతే మన బ్రతుకులన్నీ కూడా అగమ్య గోచరము. కానీ ఆయన కృప ద్వారా మనమందరం కూడా తండ్రి అయిన దేవునికి కుమారులు కుమార్తెలుగా ఉన్నాము. ఈ భాగ్యము కల్పించిన క్రీస్తు ప్రభు వారికి మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క ప్రాతకాల మన్నలకు వచ్చిన మీ అందరికీ పేరు పేరున శుభలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ అండ్ ఆల్. మే గాడ్ బ్లెస్ యూ. ధర్మశాస్త్రం వలన కాదు గాని శిలువ రక్తం ద్వారానే మనము తండ్రి దగ్గరికి చేరుతామని ఎంతో చక్కటి వాక్యంతో మనందరినీ బలపరిచిన పాస్టర్ గారికి వందనాలండి. వాక్యం ఫలింపు నిమిత్తము, వాక్యోపదేశం కొరకు, వారి పరిచర్య సంఘం కొరకు, ఇంకా ప్రార్థన మనవులు ఎత్తిపట్టి క్లుప్తంగా ప్రార్థన చేయవలసిందిగా సహోదరి రాధా గారిని శ్రీరాంపూర్ నుంచి కోరుచున్నాను. సహోదరి రాధా. మహోన్నతుడ మహాగణ పరిశుద్ధుడ నీకు వందనాలు తండ్రి. నీకే స్తుతి స్తోత్రం చేసుకుంటాను. నీ ఘనమైన స్తోత్రం ఈ ఉదయకాలం తండ్రి నాయన ప్రభా ఆయన తండ్రి గూగుల్ మీట్ల తండ్రి మేము అందరం కలిసి తండ్రి మిమ్మల్ని తండ్రి ఆరాధించటకు తండ్రి, మిమ్మల్ని గణపరచటకు తండ్రి, అయ్యా మీ వాక్యం వినడం తండ్రి నాయన మాకు ఇచ్చినటువంటి ధన్యవాదాలు మీకే లెక్కలేని స్తుతి స్తోత్రం చెల్లించుకుంటాం తండ్రి. గొప్ప దేవ మీకు స్తోత్రం తండ్రి, స్తుతులు నాయన. ఫలస్తీన్ పత్రిక తండ్రి ఆయన 2వ అధ్యాయం తండ్రి, హెబ్రీల్ తండ్రి ఆయన పత్రికలో తండ్రి ఆయన మాట్లాడినటువంటి మాటలను బట్టి దేవా మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటాం నాయన. గొప్ప దేవా తండ్రి నాయన ప్రభు, అవును నాయన తండ్రి నాయన ప్రభ మా కొరకు తండ్రి నాయన మా పాపాల కొరకు తండ్రి నాయన ప్రభు, అయ్యా తండ్రి నాయన కల్వరి గిరిలో తండ్రి తండ్రి నాయన కాచ రక్తాన్ని బట్టి మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా ప్రభ నాయన అయ్యా పాశ్రయ గారు ఎంతో వివరంగా తండ్రి నాయన ప్రభ నాయన అయ్యా నాయన పరలోక మార్గానికి తండ్రి నాయన దేవుని యొక్క తండ్రి రక్తం తండ్రి నాయన ప్రభ ఆయా నాయన రొట్టెల తండ్రి నాయన మనకు మార్గం దొరుకునని దేవా ఈ వాక్యం ద్వారా తండ్రి నాయన ప్రభ ఎంతో వివరంగా తండ్రి వివరించిన విధానం బట్టి మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. అవునైనా ప్రభ అపరాధం చేత చచ్చిన వారై ఉండుచుండగా ప్రభ నాయన మా కొరకు తండ్రి నాయన ప్రభ ఇలాంటి తండ్రి నిష్కలంకము లేకుండా ప్రభా నాయన మా కొరకు తండ్రి నాయన చేసినటువంటి ప్రాణత్యాగాన్ని బట్టి మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాం దేవా. మీకు స్తోత్రం నాయన, మీకు స్తుతులు తండ్రి నాయన. విన్న వాక్యం తండ్రి మా అందరి హృదయంలో ఫలింపజేయనట్లు మాకు సహాయం దయచేయమని తండ్రి. అటువంటి తండ్రి నాయన ప్రభా నాయన ఎలాంటి అపరాధములు తండ్రి మరి చేయకుండా తండ్రి నాయన జీవించే జీవితాన్ని మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవ మీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా నాయన. అయ్యా తండ్రి నాయన ప్రభా నాయన నాయన తండ్రి నాయన మా తండ్రి నాయన మందిరంలో ఉన్నటువంటి తండ్రి, సంఘంలో ఉన్నటువంటి తండ్రి నాయన ప్రభా మీరందరినీ జ్ఞాపకం పెట్టుకున్న ప్రభా నాయన. అనేకులు తండ్రి నాయన ప్రభా మరి గూగుల్ మీట్ లో తండ్రి ఉండుచుండగా ప్రభా నాయన నాయన ప్రతి ఒక్కరిని తండ్రి నాయన
మీరు తండ్రి నాయన మీరు సహాయం దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. నాయన ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో ప్రభా నాయన వారిని ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. నాయన మీకే లెక్కలేని స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటాం దేవా. నాయన తండ్రి నాయన గర్భఫలాలు లేనటువంటి తండ్రి నాయన ప్రభా వారందరూ మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. గర్భఫలాలను దయచేయమని వేడుకుంటున్నాను నాయన. మీకే లెక్కలేని స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటాను నాయన. ఇంకా తండ్రి అనేకులు తండ్రి ఆర్థిక ఇబ్బందులను అవసరాలు అక్కరు తీర్చండి తండ్రి. మాకు తెలియదు కానీ ప్రభా నాయన ప్రతి ఒక్కరిని తండ్రి పేరు పేరున మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మీరే సహాయం దయచేయమని వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రం పొందాల్సిన వేడుకుంటూ ఈ ఉదయం మంది కుదిర్చిన ప్రార్థన మీ పరిశుద్ధనాలను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఎంతో భారం కలిగి ప్రార్థించినందుకు మీకు వందనాలండి. ఈ వారం రోజులు హోస్ట్‌గా నిర్వహించడానికి అవకాశం కల్పించిన దేవాది దేవుడికి, మౌంట్ సినై సంఘ కాపరి గారికి, సంఘ సభ్యులకి ప్రత్యేక వందనాలండి. ముగింపు ప్రార్థన మరియు దైవాశీస్సులు అందించవలసిందిగా దైవ సేవకుని కోరుచున్నాను. దయతో గమనించండి, ఈ సంవత్సర చివరి ఆదివారము, చివరి పునరుత్థాన దినము. మీ మందిరాలకి త్వరగా వెళ్ళండి. సమయానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. సమయానికి వెళితే ఆ ఆశీస్సులు వేరు. ముగింపు ప్రార్థన వరకు, ఆశీర్వాదం వరకు ఉండండి. తర్వాత మన యొక్క మౌంట్ సీనాయ్ చర్చి ఈ రోజు ఉన్నటువంటి ఆ యొక్క అంశము ఏదైతే ఉందో దానిని అనేక మందికి పంపడానికి ప్రయత్నం చేయండి. గూగుల్ మీట్లో కూడా చాలా మందిని ఆహ్వానించండి. తర్వాత పాట పాడేవారే కానీ, ప్రార్థించేవారు కానీ కొన్ని అంశాలు మీరు ముందుగా వ్రాసి పెట్టుకుంటే బాగుంటుంది. పాట కూడా పాడేవాళ్ళు మరి దీంట్లో పేరు పెట్టినప్పుడు దాన్ని పాడటానికి తప్పనిసరిగా ప్రయత్నం చేయండి. చాలా మంది ఈ మధ్య కాలంలో మరి పాట పాడేవాళ్ళు మిస్ అయిపోతున్నారు, ప్రార్థన చేసేవాళ్ళు మిస్ అయిపోతున్నారు. ఆ రకంగా ఉండకుండా దేవుడు మనకు కల్పించిన గొప్ప భాగ్యం కాబట్టి దాని కొరకు మనం సిద్ధపడాలని, ఈ గూగుల్ మీట్ ద్వారా అనేక మంది ఆశీర్వదించబడాలని కోరుకుంటూ మరి ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీస్సులకు కారణభూతుడైన మా ప్రభువా, ఇదిగో అన్ని జనాంగముగా జీవించే మమ్ముల్ని మీ యొక్క శిలువ రక్తము చేత సంధి చేసి, ఇదిగో ఏమాత్రము యోగ్యత లేని మేము, అనగా సులత లేని వారము, ధర్మశాస్త్రము లేని వారము, జన్మ కర్మ పాపముతో జీవించి నిత్య నరకానికి వెళ్ళవలసిన మా కొరకు మమ్మల్ని ప్రేమించిన వాడవై, ఇదిగో పరలోకం నుంచి వచ్చి ఇదిగో మా నిమిత్తమై బలి అయిపోయి మేము చేసిన ప్రతి పాపమును సిలువకు మేకులతో కొట్టి తండ్రితో సంధి చేసిన ఆయన మీరు కల్పించిన గొప్ప భాగ్యముకై నీకే స్తోత్రము చెల్లిస్తున్నాం. అంతేకాదు కానీ పరలోకంలో తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చుని అయా మా కొరకు విజ్ఞాపన చేసే దేవుడు అని, అంతేకాదు నిన్ను విశ్వసించిన ప్రతి వారు కూడా నిత్య నరకం నుంచి నిత్య జీవులోనికి వెళ్తారని, తద్వారా మా జీవితాలు బాగుపడతాయని, మేము చనిపోయిన మా జీవితాలని మీరు ఉత్తేజపరిచి, ఇదిగో ప్రభా నీ కొరకు ఈ లోకంలో జీవించడానికి మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధానకే నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. ప్రభా ఓలీ కాన్వకేషన్స్ ఉన్నాయి నా ప్రభా, దాని కొరకు ప్రార్థన చేస్తున్నాము. మంచి వాతావరణం కొరకును, నీ దాసుల కొరకును, ఆయన ఆరోగ్యం కొరకును, ఆయన ఆత్మ కొరకును, అదే రకంగా అనేకమైన ఆత్మలు నాయన వచ్చి నేను బలపరచబడటానికి, రక్షించబడటానికి నీ కృప చూపాలని, ఆ యొక్క కూడికలకు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరగాలని, దానికి కావాల్సినటువంటి సమస్తమైనటువంటి అవసరాలు మీరు తీర్చాలని, మరి అంతేకాదు నేను అనారోగ్యంతో ఉన్నటువంటి ఉపేంద్రన కొరకును, ఝాన్సీ నాన్నమ్మ కొరకును, వైకుంఠం గారి కొరకును, అదే రకమైన గ్రేసమ్మ గారి కొరకును, మరి పూర్ణకుమారి గారి కొరకును ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వారి మీరు జ్ఞాపకం చేసుకొని మేలుతో నింపండి. అదే రీతిగా నా ప్రభుత్వం అగస్టా కొరకు ప్రార్థన చేశాము. చాలా వరకు మార్పు వచ్చి ఇంకనూ నేను పరిపూర్ణమైన మార్పు తీసుకుని వచ్చి రాత్రి కాలం పడుకొని తిరిగి ఉదయకాలం వరకు లేవకుండా బిడ్డ ఆరోగ్యంగా కలిగి ఉంటాను కృప చూపండి. ఎలాంటి దురాత్మలు కలిగిన యేసు నామమును గద్దించి ప్రార్థన చేస్తున్నాము దేవా. అద్భుత కార్యములు చేయవాడివి, ప్రార్థన విజ్ఞాపనలు వినేవాడివి కాబట్టి నేను నీకు ప్రార్థన చేస్తున్నాము. మా అందరి ప్రార్థనలు అంగీకరించి ఆ సంఘాల్లోనైనా అద్భుత కార్యములు జరిగించండి అయ్యా. మేమందరము కూడా నీ మందిర ఆవరణ చూడాలని ఆశ మాలో కల్పించండి నా ప్రభువా. ఈ దినము మా అందరితో మీరు మాట్లాడండి ప్రభువా. మేము మా జీవితంలో ఎలా ఉండాలో అయ్యా, మా యొక్క అవసరాలు ఎలాంటివో, ఎందు నిమిత్తం మీరు మమ్మల్ని రక్షించుకున్నారు ఈ లోకంలో, దాన్ని మేము గుర్తిరిగిన వారమై
నీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా నీ కృప చూపించాలని ఈ యొక్క గూగుల్ మీట్కి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ యొక్క అవసరాలు అక్కర్లు మీరు తీర్చాలని నదుడు యేసునామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మనకు పరలోక విడిచి భూలోకానికి వచ్చి మనందరి తండ్రితో సంధి చేసి మన జన్మ కర్మ పాపం అపరాధమును సెలవుకు మేకులతో కొట్టి ఇదిగో మనందరి కొరకు ఆయన పవిత్రమైన రక్తము తీసుకొని తన యుద్ధకు చేరి మనందరికీ విజ్ఞాపన చేస్తున్నటువంటి ఆ పరమ క్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇదిగో ప్రాతకాల సమయంలో కూడుకున్న మనందరికీ ఒక్కొక్కరికి పేరు పేరున సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమునకును తన ప్రియ ప్రజలైన ఇశ్రాయేలు జనాంగానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైనను గాక. ఆమేన్. థ్యాంక్ యూ అండ్ ఆల్. మే గాడ్ బ్లెస్ యూ. అందరికి